వెల్కమ్ టు సింప్లీ కుకింగ్. ఈరోజు మనం బయట ఎక్కడా కొనే పని లేకుండా హోమ్ మేడ్ నూడిల్స్ని ఇంట్లోనే ఎంతో హెల్తీగా గోధుమ పిండితో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండిని తీసుకోండి. అందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి, అంటే 1/2 టీ స్పూన్ సరిపోతుంది. దానిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని కూడా ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్, పిండి, ఉప్పు ఇవన్నీ బాగా కలిసేలాగా ఇలాగ మిక్స్ చేసుకోవాలి. దీనిలో కొంచెం గోరువెచ్చటి నీళ్ళు పోసుకొని ఈ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలాగా చపాతీ ముద్దలాగా గట్టిగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. చల్లటి నీళ్ళు పోయడం కంటే కూడా గోరువెచ్చటి నీళ్ళు పోయడం వల్ల పిండి సాఫ్ట్గా అవుతుంది. దీన్ని ఇలాగా సాఫ్ట్గా గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకొని ఈ పిండి పైన అంతటిని కూడా అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి పైన ఎండిపోకుండా ఉంటుంది. దీనిపైన మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం మురుకులు గొట్టాన్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు దీనిలోనే మనం నూడిల్స్ని ప్రెస్ చేసుకోబోతున్నాం. దీని లోపల ఇలాగా ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసుకోవడం వల్ల మనం నూడిల్స్ని ఒత్తుకునేటప్పుడు బాగా సాఫ్ట్గా కిందకు దిగుతాయి, గట్టిగా ఉండకుండా. మీ దగ్గర ఉన్న ఈ ప్లేట్స్లో మీడియం సైజ్ ప్లేట్ని కానీ లేకపోతే చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ని కానీ తీసుకొని నూడిల్స్ని ఒత్తుకోవాలి. దీన్ని ఇలాగా ఈ గొట్టానికి ఫిక్స్ చేసుకొని దీన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. హోల్స్ సన్నగా ఉన్న ప్లేట్ని తీసుకుంటే మనకు బయట షాప్లో కొన్న వాటి వాళ్ళే వస్తాయి, కానీ ఒత్తుకోవడం కొంచెం కష్టంగా అవుతుంది. అందుకే నేను మీడియం సైజ్ ప్లేట్ని తీసుకున్నాను. మీరు చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ని కూడా తీసుకొని నీట్గా సన్నగా ఒత్తుకొని పెట్టుకోవచ్చు. అప్పుడు బయట కొన్న వాటిలాగే ఉంటాయి. ఈ పిండి అంతటిని ఇలాగా మురుకులు గొట్టంలో పట్టేలాగా ఇలాగ పొడవుగా చేసుకొని దాని లోపలికి ప్రెస్ చేసుకోవాలి. ఖాళీ లేకుండా పిండిని లోపలికి ఇలాగా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక కడాయిలో 3 గ్లాసెస్ వరకు వాటర్ తీసుకొని అవి బాయిల్ అయిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అందులోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే నూడిల్స్ ఒకదానికొకటి అతుక్కోకుండా నీట్గా వస్తాయి, సపరేట్గా వస్తాయి. ఇలాగా ఈ మురుకులు గొట్టంతో నూడిల్స్ని నెమ్మదిగా మెల్లగా నీళ్ళలోకి ఒత్తుకోవాలి. ఎక్కువ పొడవు వద్దనుకుంటే ఇలాగ మధ్యలో కట్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఒత్తుకొని ఉడికించుకోవచ్చు. నూడిల్స్ ఉడికిన తర్వాత వాటిని ఇలాగా ఒక హోల్స్ ఉన్న గరిటెలోకి తీసుకొని దానిపైన చల్లటి వాటర్ పోసుకోవాలి. నూడిల్స్ని ఇలాగా ఒక ప్లేట్లో చుట్టుకొని ఎండలో పెట్టి డ్రై అయిన తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. మీరు ఆనియన్స్ ఎక్కువగా తింటే ఇంకొక ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ని బట్టి, అంటే క్యాప్సికమ్, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్, గ్రీన్ చిల్లీ ఇవన్నీ వేసుకోవచ్చు. టొమాటో కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, క్యారెట్ వేస్తున్నాను. క్యారెట్ ఇలాగా సన్నగా పొడవుగా తరిగి పెట్టుకుంటే చూడడానికి కూడా బాగుంటుంది. ఇలాగా అన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, అలాగే 1 టీ స్పూన్ టమాటో కచప్ వేసుకొని వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ వేయించుకోవాలి. దీనిలో మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని వేసి నెమ్మదిగా తిప్పుకోవాలి. ఈ నూడిల్స్ విరిగే స్వభావం ఎక్కువగా ఉంటుంది. మైదాపిండి నూడిల్స్ లాగా కాదు కాబట్టి కొంచెం నెమ్మదిగా తిప్పుకొని విరగకుండా చూసుకోవాలి. ఇలాగా ఈ సాస్ అంతటిని కూడా నూడిల్స్కి పట్టేలాగా మిక్స్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. దీనిపైన మూత పెట్టి 1 నిమిషం అలాగ ఉంచితే నూడిల్స్ ఇంకొంచెం మగ్గుతాయి. స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఇలాగ ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. మన వేడి వేడి ఆటా నూడిల్స్ హెల్తీగా రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి.